ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అమెరికాలో ప్రస్తుతం భయం, అనిశ్చిత వాతావరణం నెలకొంది. గత 2 ఏళ్లుగా భవిష్యత్తు సాంకేతికగా కొనియాడబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI రంగం ఇప్పుడు భారీ పతనాన్ని ఎదుర్కొంటోంది. AI ఆధారిత కంపెనీల షేర్లు ధరలు ఊహించని విధంగా కుప్పకూలడంతో మార్కెట్ నిపుణులు ఈ పరిస్థితిని AI బుడగ పగిలిపోవడంగా అభివర్ణిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఉద్యోగాల తొలగి అక్టోబర్ 2025లో ఒక్క నెలలోనే 1,53,000 మంది ఉద్యోగాలు కోల్పోవడం గత 20 ఏళ్లలో అత్యంత భారీ తొలగింపుగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 11 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ స్థాయిలో ఉద్యోగాలు పోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆటోమేషన్ టెక్నాలజీ వేగంగా విస్తరించడంతో అనేక రంగాల్లో మానవ వనరుల అవసరం గణనీయంగా తగ్గింది. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. AI షేర్ల పతనం, పెట్టుబడిదారుల నమ్మకానికి దెబ్బ. నాస్డాక్ మార్కెట్లో నవంబర్ 6న జరిగిన భారీ పతనం టెక్ రంగానికి బలంగా కుదిపేసింది. గత 2 ఏళ్లలో అనేక AI కంపెనీలు వాస్తవ వృద్ధి కంటే చాలా ఎక్కువ విలువలు సాధించాయి. కానీ ఆ అధిక విలువలు నిలవలేని స్థితికి చేరడంతో పతనం మొదలైంది. ప్రస్తుతం కొన్ని ప్రముఖ కంపెనీలు లాభదాయక ఫలితాలు ప్రకటించినా వాటి షేర్లు పడిపోతున్నాయి. దీనికి కారణం భవిష్యత్తులో ఆ కంపెనీలు ప్రస్తుత అధిక ధరలకు తగిన ఫలితాలు ఇవ్వలేవని పెట్టుబడిదారులు భావించడం. అందుకే చాలామంది లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. మాంద్యం దిశగా ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కోతలు కేవలం టెక్ రంగానికే కాకుండా రీటైల్, లాజిస్టిక్స్, సర్వీస్ రంగాలకు కూడా విస్తరించాయి. ఈ పరిణామాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా పయనిస్తోందనే సంకేతాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర ఆర్థిక సవాళ్లు అమెరికాపై ఉన్న మొత్తం అప్పు $38 ట్రిలియన్ దాటింది. ఇది GDPలో ఏకంగా 324%. ఈ స్థాయి అప్పు ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తోంది. ద్రవ్యోల్బణం పెరగవచ్చు అనే భయంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మళ్లీ పెంచే అవకాశం ఉంది. దీనివల్ల కంపెనీల రుణభారం పెరిగి వృద్ధి రేటు తగ్గుతుంది. ఎన్నికల వాతావరణం మరియు రాజకీయ అస్థిరత కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం లాంటి అమెరికా ఆర్థిక వ్యవస్థ తడబడితే దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తప్పనిసరిగా ఉంటుంది. AI షేర్ల పతనం అనేది కేవలం ఒక రంగం సమస్య కాకుండా ప్రపంచ పెట్టుబడి సెంటిమెంట్పై నీడ వేసింది. నిపుణుల సూచన, ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపాలి. బలమైన ఆర్థిక పునాది ఉన్న కంపెనీలను మాత్రమే ఎంచుకోవడం వివేకవంతమైన చర్య. అధిక ఆశలు, అధిక విలువలతో ఊపందుకున్న AI విప్లవం ఇప్పుడు ఆర్థిక బుడగగా మారి పగిలిపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోన్న ఈ సవాళ్లు ప్రపంచ మార్కెట్లను కూడా కుదిపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.